వేదవ్యాసునికి అంజలి ఘటిస్తూ సనాతనం నా ధర్మం ఛానల్కు మరొక్కసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు రాబోయేటువంటి 2 వీడియోలలో లేదా 3 వీడియోలలో ఒక అద్భుత విషయాన్ని చెప్పుకోబోతున్నాం మనం. సృష్టి ఎట్లా ఏర్పడింది, సృష్టిని ఏ రకంగా ఎవరు ఏర్పాటు చేశారు, ఇది ఎప్పుడు కూడా మానవునికి ఒక ఆసక్తికరమైన అంశం. ఆధునిక కాలంలో మహా విస్ఫోటన సిద్ధాంతం అని ఒకటి కనపడుతుంది. దానినే ఇంగ్లీష్లో బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ఇవాళ శాస్త్రవేత్తలు ఏవైతే చెప్తున్నారు, ఎప్పుడో ఋషులు అంటే వాళ్ళ శాస్త్రజ్ఞులు కూడా శాస్త్రవేత్తలే నిజానికి. ఋగ్వేదంలో 10వ మండలంలో 129వ సూక్తంలో, దాని పేరు నాసదీయ సూక్తము, 7 శ్లోకాలు కలిగినటువంటి ఒక సూక్తం. అందులో రచన, సృష్టి రచన ఎలా జరిగింది అనే దానికి మనకి ఇంట్రడక్షన్ ఉంది ముందు. వేదాల్లో మిగతా విషయాలు చాలా ఉన్నాయి. ఆ ఇంట్రడక్షన్ కనుక చూస్తే ఇవాళ శాస్త్రవేత్తలు నమ్ముతున్నటువంటి బిగ్ బ్యాంగ్ థియరీకి సరిపోయే విధంగా ఉంది. చాలా విశేషం. ఏనాటి మునులు, ఏనాటి ఋషులు, ఆనాటి ఋగ్వేదంలో, ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా అవునా కదో చెప్పకపోయినప్పటికీ ఎక్కువ మంది నమ్ముతున్నటువంటి విషయం కనుక సృష్టికి పూర్వం ఏముంది అనే దానిని ప్రారంభంలో మనకి బిగ్ బ్యాంగ్ థియరీగా మహావిస్మృతంగా కనపడుతుంది. సృష్టికి పూర్వం ఏముందని బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుందో, ఏమి లేదని బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుందో, అటువంటి దాన్ని తిరిగి మళ్ళీ ఈ నాసదీయ సూక్తం చెప్తుంది. ఇది అర్థం కావడానికి ముందు నేను ఈ సూక్తంలో 7 శ్లోకాలుంటే 7 శ్లోకాలలో ఏమేమి ఉంది అనే దాన్ని మీకు నేను మొదట్లో చదివి వినిపిస్తాను. మీకు డిస్ప్లే అవుతుంది. వాటిని జాగ్రత్తగా చదవండి. తర్వాత వీడియోలో మనం తిరిగి మళ్ళీ వాటి విశేషం ఏంటనే దాన్ని చూద్దాం మనం. కానీ నాసదీయ సూక్తంలో 7 శ్లోకాలలో మొదటి శ్లోకం, దాన్ని మొదటి మంత్రము అనేవాళ్ళు. కాబట్టి దట్ ద సైంటిఫిక్ ఇష్యూస్. సో ఇంకా సృష్టి జరగకముందు ఏముంది? అప్పుడు సృష్టికి పూర్వము సత్తు లేదు, అసత్తు లేదు. అంటే ఉండడము లేదు, ఉండకపోవడము లేదు. విశేషం. భూమి లేదు, సమున్నత ఆకాశము లేదు. మూత వంటిది ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంది? దానికి ఏది ఆశ్రయం ఇచ్చింది? సుఖదుఖాల అనుభవం ఎవరికి? అక్కడ గంభీరమైన, అగాధమైన, కొలవలేని ఈ జలరాశి వెల్లువ అప్పుడు ఉన్నదా? ఇది మొదటి శ్లోకంలో ప్రారంభం. అంటే సృష్టికి పూర్వం ఎలా ఉన్న పరిస్థితి. 2వ మంత్రం కొనసాగిస్తోంది దాన్నే. అప్పుడు చావు లేదు, అనగా మృత్యువు లేదు. అమృతతత్వము లేదు, రాత్రి పగళ్ళు లేవు. అద్వితీయమైన అది, అది ఏదో మనం చెప్పుకోవాలి. తన స్వశక్తి చేత, తన స్వభానుసారం గాలి లేకుండా శ్వాసిస్తుంది. అది తప్ప మరేది అప్పుడు అక్కడ లేదు. సృష్టికి పూర్వం ఇది ఒక్కటే ఉంది. ఏదో గాలి కూడా లేకుండానే శ్వాసిస్తుంది. ఇది 2వ మంత్రం. ఇక 3వ మంత్రం. అప్పుడు మొదటగా చీకటి చేత ఆవరించబడిన చీకటి మాత్రమే ఉంది. ఈ సమస్తం అంతరాయం లేని నిరంతర ద్రవం, సలిలం, నీరు. చివరికి వేడిమి శక్తి చేత ఏమీ లేని దాని నుండి అది జన్మించింది. అది ఏదైతే ఉందో, గాలి లేకుండా శ్వాసించేది ఏదైతే ఉందో, అది వేడిమి చేత జన్మించింది. ఇది 3వ మంత్రం. ఇక 4వ మంత్రం. అన్నిటికంటే ఆదిలో సృష్టించాలనే కోరిక ఉన్నది. అదే మనసులో భావి సృష్టికి ప్రథమ బీజం. మునులు వారి హృదయాలను శోధించి జ్ఞానం చేత సత్తుకు అసత్తుకు గల అవినాభావ సంబంధాన్ని తెలుసుకున్నారు. ఉండడం అంటే ఏమిటి, లేకపోవడం అంటే ఏమిటి, వాటి గల అవినాభావ సంబంధాన్ని మునులు తెలుసుకోగలిగారు వారి హృదయాన్ని ఉపయోగించి. ఇది 4వ మంత్రం. ఇక 5వ మంత్రంలో
సూర్యుడు ఉదయించిన తక్షణమే కాంతి ప్రసరించినట్లు క్షణంలో వాటి వెలుగు మధ్యాంతరాలలో వ్యాపించింది. ఖచ్చితంగా బిగ్ బ్యాంగ్ థియరీ ఇదే మాట చెప్తుంది. దానికి కింద ఏది ఉన్నది, పైన ఏది ఉన్నది, అది సృష్టికి బీజమైనది, సృష్టికి కారణమైన శక్తి, దిగువ బలీయమైనది, ఎగువ ఉత్తేజితమైనది. ఇది 5వ మంత్రం. వివరాలు చెప్తాను ఒకటి. ఇక 6వ మంత్రం. సృష్టి రహస్యం స్పష్టంగా ఎవరు తెలుసుకోగలరు, ఎవరు వివరించి చెప్పగలరు? ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా జన్మించింది? ఈ జగత్తు పుట్టుక తర్వాతనే కదా దేవతలు పుట్టింది. అందుచేత వారికి కూడా విశ్వ సృష్టి ప్రక్రియ తెలియదు. మరి ఇదంతా ఎలా ఏర్పడింది? వాహ్, అద్భుతమైన విషయం. 6 మంత్రం చెప్తుంది. దేవతలు కూడా తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే సృష్టి జరిగిన తర్వాత దేవతలు వచ్చారు. ఇది 6వ మంత్రంలో ఉంది. 7వ మంత్రం అంటోంది, ఈ జగత్తు ఎలా ఉద్భవించిందో తెలుసుకోగల వారు ఎవరూ లేరు. అతడు ఈ విశ్వాన్ని సృష్టించాడో లేదో ఎవరికీ తెలియదు. పరమ ఆకాశానికి ఆద్యుడైన పరమాత్మ మాత్రమే బహుశా ఈ సృష్టి ప్రారంభ రహస్యము తెలిసి ఉంటుంది. బహుశా అతనికి కూడా తెలియదేమో. ఇది సృష్టి జరగడానికి ముందు ఎలా ఉంది, సృష్టి జరుగుతున్నప్పుడు ఒక అద్భుతమైన కంటే వేడిమి ఒక్కసారిగా ప్రజ్వలించి ఈ సృష్టి రచన ప్రారంభమైపోయింది. ఇక అందరూ కూడా తర్వాత వచ్చిన వాళ్ళే, దేవతలు కూడా. ఒకవేళ దేవతలకి ఏమన్నా తెలుసా ఈ సృష్టి రహస్యం అంటే? వాళ్ళు కూడా తర్వాత పుట్టారు కాబట్టి వాళ్ళకి కూడా తెలియదు. ఆ పరమాత్మ ఎవరైనా ఉన్నారా, ఉంటే ఆయనకి ఏమన్నా తెలుసా అంటుంది ఈ యొక్క అద్భుతమైనటువంటి నాస్తిక సూక్తి. ఇది కేవలము ఋగ్వేదాన్ని సృష్టికి సంబంధించిన ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా చాలా విషయాలు నేను తర్వాత చూద్దాం. సో దీనికి బిగ్ బ్యాంగ్ థియరీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి తెలియాలంటే కొంత బిగ్ బ్యాంగ్ థియరీ కూడా తెలియాలి. అందువల్ల నేను మీకు నెక్స్ట్ వీడియోలో బిగ్ బ్యాంగ్ థియరీ గురించి కొద్దిగా చెప్పి ఈ యొక్క నాస్తిక సూక్తాన్ని వివరించడానికి ఒక గట్టి ప్రయత్నం చేస్తాను. సో నా నెక్స్ట్ వీడియో మళ్ళీ ఆదివారం నాడు విడుదలవుతుంది. దానికోసం ఎదురు చూస్తుండండి. నేటికి స్వస్తి.